హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. టుడే రెసిపీ మీకోసం నేను బీట్రూట్ కర్రీ తీసుకొచ్చానండి. బీట్రూట్ కుర్మా చాలా బాగుంటుందండి. రోటీలోకి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ముందుగా మనం పెసరపప్పును నానబెట్టి పెట్టుకోవాలండి. దాంట్లోకి నేను బీట్రూట్ ముక్కలను కోసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు నేను 4 వేసానండి. నేనైతే ఒక బీట్రూట్, ఒక 1 కప్ పెసరపప్పు యూస్ చేశానండి. మీరు కూడా తప్పకుండా అలానే ట్రై చేయండి. అలాగే వాటర్ వేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలండి. ఇప్పుడు ఉప్పు వేసానండి, ఎందుకంటే తొందరగా కుక్ అవ్వడానికి. బాగా ఉడికిపోయిన తర్వాత మనము బీట్రూట్ ముక్కలను ఆ వాటర్లో నుంచి బయటికి తీసుకోవాలండి. కాస్త చల్లారించిన తర్వాత మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా, మరీ ఫైన్గా బ్లెండ్ చేసుకోకూడదండి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నారో మీరు అలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాండల్లో ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలండి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చాలా బాగుంటుంది. బీట్రూట్ చాలా హెల్దీ, అందుకోసం మీరు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కొబ్బరి మసాలాను వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. అలాగే పసుపు 1/2 స్పూన్ వేసానండి. కారం 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా మీరు స్పైసీ తినేవాళ్ళు వేసుకోవచ్చు, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి 3 స్పూన్స్ వేసానండి. 1 స్పూన్ గరం మసాలా వేసాను. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలానే రోస్ట్ చేసుకోండి. ముందుగా మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నాం కదా కచ్చా పచ్చగా బీట్రూట్, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఒక 5 మినిట్స్. తర్వాత మనం వాటర్ ఉంది కదా, ఇందాక తీసుకున్నాం కదా పెసరపప్పు వాటర్, అది వేసి బాగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. చూడండి, ఇప్పుడు బాగా చిక్కపడేంత వరకు మనము కలుపుకోవాలి. అంతే అండి, మన బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.